హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. రైతులకి ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఒక్కో ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించటం జరిగింది. సో ఇది ఎవరికి ఇస్తారు, ఎందుకు, ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనము గత 4-5 రోజులుగా చూస్తున్నట్లయితే రాష్ట్రంలో అక్కడక్కడ అకాల వర్షాలు పడి రాళ్ళు ఈదురుగాలుల వలన చేతికి వచ్చినటువంటి పంటలైతే నష్టపోవటం జరిగింది. కాబట్టి ఈ విధంగా అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులను ఆదుకోవటానికి ఒక్కో ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేస్తాము, 10,000 రూపాయలు అందచేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపినట్లుగా మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలపటం జరిగింది. వర్షాలు ఇంకా 2 రోజుల దాకా ఉండటం వల్ల ఈ 2 రోజుల తర్వాత అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ఆ అధికారులు అంచనా వేసినటువంటి నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లయితే, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించినట్లయితే దాని అనుగుణంగా ఒక్కో రైతుకు 10,000 రూపాయల పంట నష్ట పరిహారాన్ని అందజేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మాత్రమే ప్రకటిస్తుంది, మేము 10,000 రూపాయలు అందజేస్తున్నాము అని చెప్పేసి తెలపటం జరిగింది. సో మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు అయితే రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.